చేయొచ్చు. చేస్తే 2 ఏళ్లలోపు ఈ సమస్య పరిష్కరించాలి. పరిష్కరించే బాధ్యత అక్కడ ఒక ఆఫీసర్ని పెట్టారు. అంటే అవతలోడి దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది, మీ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ నాయనమ్మ ఆస్తి, మీ నాయనమ్మ ఆస్తి ఎట్లాంటి ఇండికేషన్స్ ఉంటాయంటే చాలా మందికి అర్థం కాదు. మీ నాయనమ్మ ఆస్తి ఆమె చనిపోయింది, ఎవరికి రాయలా, ఆవిడ పేరు మీద ఉంది, వారసులుగా మీకే వస్తుంది. మీ నాన్న 2 ఉన్నారు, వాళ్ళ మీ నాన్న వాళ్ళతో పాటు మీ అత్త ఉంటది, మేనత్త. యాజ్ ఫర్ నామ్స్ 3కి చెల్లుతుంది ఆస్తి. స్త్రీధనం అంటాం, తల్లిధనంలో అమ్మాయికి కూడా వాటా ఉంటుంది. ఆస్తి ఆమె రాస్తే నో ప్రాబ్లం, అంటే అంటే వీళ్ళనామా ఎవరికి వాళ్ళకి రాసిస్తే పర్లేదు, రాయకపోతే గనక ఆవిడకి కూడా వాటా వస్తుంది. ఇప్పుడు మీరు అనుకున్నారు, పంచుకున్నారు, మీ ఇద్దరు బానే ఉంది, చెల్లికి మీరు పంచుకున్నారు, మీ నాన్న పంచుకున్నారు. పంచుకున్నాక ఈ గెజిట్ దాని మీద మీ అత్త అబ్జెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు లిటిగేషన్ వస్తుంది. అప్పుడు తేల్చాలి, దానికి 2 ఏళ్ళు పడుతుంది. అది అక్కడ ఉంటది. అయితే ఇక్కడ ఇందులో ఈ లిటిగేషన్ కోర్టు ద్వారానే ఉంటుంది. అసలు గొడవ అంతా ఏంటంటే ఎక్కడ వస్తుందంటే, మీరు ల్యాండ్ కొన్నారు, ఒకళ్ళ దగ్గర 1 ఎకరం కొన్నారు, అతను ఇంకొకళ్ళ దగ్గర 10 ఎకరాలు కొని ఉంటాడు. అడంగల్ బుక్ లో ఒక రకంగా ఉంటది, తర్వాత మీకు ఇచ్చిన కాగితంలో ఇంకో రకంగా ఉంది అనుకోండి. అంటే పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుని డైరెక్ట్ కొనుగోలు వేరు, పవర్ ఆఫ్ అటార్నీ వేరు. పవర్ ఆఫ్ అటార్నీ పర్సన్ తర్వాత నా రాంగ్ జరిగిందని ఏదైనా పెట్టాడు అనుకోండి, నేను ఇవ్వలేదు అనేసి లిటిగేషన్ అవుతుంది. ఈ మామూలుగా అయితే లీగల్ గా కోర్టులో చూసుకుంటాం. ఇప్పుడు ఆ పవర్ ఆఫ్ అటార్నీ అథారిటీ అధికారికంగా